నిన్న పుష్ప 2 సాంగ్ కి సంబంధించిన ఈవెంట్ చెన్నైలో చాలా గ్రాండ్ గా జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, అల్లు అర్జున్, రష్మిక మందన్ అందరూ కూడా వెళ్ళారు. అయితే స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు దేవిశ్రీ ప్రసాద్ కొంత మేరకు బాధపడ్డట్టు, అసహనం వ్యక్తం చేసినట్టు చాలా మంది కూడా కంటతడి కూడా పెట్టుకున్నారని చాలా మంది అంటున్నారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటారు? అంటే టు బి ఆనెస్ట్లీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన సినిమాకి ఫుల్ గా ఇవ్వలేకపోయారు. ఐ అండర్స్టాండ్ ఆయనకు పర్సనల్ గా వేరే ఇతర కాన్సర్ట్స్ లో అవన్నీ బిజీగా ఉండుంటారు. ఓకే ఫైన్, అది ఎవరు తప్పు పట్టట్లేదు. అయితే దాంట్లో మాట్లాడుతూ ఇటు బన్నీ ఏమో మీరంటే నాకు చాలా ఇష్టం, ఇలా చాలా మంది నాతో యాక్టింగ్ చేసిన వాళ్ళు, రష్మిక నాకు చాలా సపోర్ట్ చేసింది ఈ సినిమాలో అని చెప్పేసి బన్నీ చెప్పారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఆయన ఒక మాట అన్నారనమాట. అండ్ సుకుమార్ కి అదే విధంగా మిగతా వాళ్ళందరికీ కూడా, రవిశంకర్ గారికి, మిగతా వాళ్ళందరికీ నా పైన ప్రేమ చాలా ఉంది కానీ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి అని. ఆ మాట అనేసరికంటే కొంచెం ఆయన ఎమోషనల్ అయినట్టుగా అనిపిస్తుంది. నవ్వుకుంటూనే మాట్లాడారు కానీ ఒక ఎమోషనల్. దాని వెనకాల రీజన్ ఏంటంటే ఆయన ఫస్ట్ టైం ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక హీరోయిన్ డాన్స్ చేస్తూ ఉండగా స్పెషల్ సాంగ్ కి ఆయన మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. శ్రీలీల ఫస్ట్ టైం చేస్తుంది. కిసిక్ అనే సాంగ్ నిన్న రిలీజ్ చేశారు. అయితే నెక్స్ట్ ఇంకొక వారంలో ఇంకొక సాంగ్ కూడా రిలీజ్ చేస్తారంటే ఆ సాంగ్ లో అల్లు అర్జున్ స్టెప్స్ పీక్స్ లెవెల్లో ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి స్పెసిఫిక్ గా మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ ఏమన్నారంటే, నేను మీకు కరెక్ట్ టైం కి మ్యూజిక్ ఇవ్వలేదు, కరెక్ట్ టైం కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేదు, అండ్ కరెక్ట్ టైం కి నేను రాలేదు. ఇప్పుడు కూడా సెట్స్ లోకి అదే విధంగా ఇక్కడికి కూడా నేను చాలా లేట్ గా వచ్చాను, నన్ను తప్పు పట్టకండి సార్ అనే విధంగా కొంచెం అంటే ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, నేను తప్పు చేశాను బట్ కొంచెం నాకు క్షమించండి అనే విధంగా. అప్పుడు ఆయన ఏంటంటే, నా మీద మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి సార్, నేను అర్థం చేసుకుంటా. అయితే ఆయన ఇండైరెక్ట్ గా ఏంటంటే, నా మీద ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా తమని తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే నేనున్నా కదా అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా అయితే పోర్ట్రేట్ అవుతుంది. అంటే ఎలాగో లేట్ అయిపోయింది, ఇదే టైంలో వేరే వాళ్ళని తీసుకోకుండా అదే టైంలో నాకు చెప్పినట్టు నేను చేసేటోని కదా. అంటే ఇంకొక విషయం కూడా ఇక్కడ అందరు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఒక సినిమాకి కమిట్మెంట్ ఇచ్చి ఒక సినిమాకి మ్యూజిక్ ఇస్తాను ఒప్పుకున్నప్పుడు కంప్లీట్ గా దీనికే వర్క్ చేయాలి కానీ నా కాన్సెప్ట్స్ అని, నా పర్సనల్ లైఫ్ అని ఇట్లా పోవడం కూడా తప్పే కదా. అది కూడా కరెక్టే. అండ్ దానికి కూడా ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకో మాట ఎండింగ్ లో ఏమన్నారంటే, ఇటువంటి మాటలు ఏవైతే ఉంటాయో నేను అఫీషియల్ గా మీ ముందు దాని పర్సనల్ కాకుండా ఇట్లా ఓపెన్ గా చెప్తే నాకు కూడా ఒక సంతోషం ఉంటది. అండ్ అదే విధంగా మీకు ఇచ్చే పారితోషికాలు కూడా మీరు చేసేదాన్ని బట్టి ఉంటది. అంటే ఎక్కడో ఏదో మిస్కమ్యూనికేషన్ అయింది. అంటే ఆయన ఏ ప్రెస్ మీట్ లో కూడా ఇలా మాట్లాడరు ఖచ్చితంగా. అంటే మీరు దేవిశ్రీ ప్రసాద్ అంటే జోష్ గానీ, ఆయన ఎంటర్టైన్మెంట్ గానీ ఆయన వస్తున్నారంటే అదొక ఫీల్ ఉంటుంది. కానీ నిన్న ఎప్పుడైతే సాంగ్ రిలీజ్ అయిందో అది వైబ్ వచ్చినంత దాంట్లో కనీసం అందులో సగం కూడా ఈ సాంగ్ లేదు. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చే సాంగ్ చాలా బాగుంటుందని, అదే విధంగా ఆయన సినిమాను మొత్తం చూడడం జరిగిందంట. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అద్భుతంగా ఉంది. సినిమా గురించి కూడా చెప్పారు. ఇక రష్మిక మందన గురించి చెప్పనక్కర్లే, చాలా మంచి యాక్టింగ్ చేసింది అంటూ ఆయన చాలా మంచిగా చెప్పారు స్టార్టింగ్ లో. కానీ ఎండింగ్ వచ్చేసరికి అంటే కొంచెం డౌన్ అయినట్టు అనిపించింది. సో మేబీ సుకుమార్ అయితే అక్కడికి రాలేదు, ఇండైరెక్ట్ గా అయినా సుకుమార్ కూడా కొంచెం అన్నట్టు అనిపించింది. సో చూద్దాం మరి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎలాంటిది ఏంటి, అసలు ఏం గొడవ జరిగింది ఏంటని బయట వచ్చేస్తుంది.